అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. తులసి మొక్క ఇంట్లో సమృద్ధి, సుఖశాంతులను తీసుకొని వస్తుంది. వాస్తు ప్రకారం తులసి మొక్క పచ్చగా, ఆరోగ్యంగా ఉండటం లక్ష్మీదేవి కృపకు సంకేతంగా పరిగణిస్తారు. తులసి గరికతో కలిసి దీపం వెలిగిస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మికంగా భావిస్తారు. దాదాపు ప్రతి భారతీయ ఇంట్లో దీనిని చూడవచ్చు. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. దీనిని శ్రీ తులసి, విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. తులసి మొక్కకు సంబంధించి అనేక నమ్మకాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక మొక్క పచ్చగా, ఆరోగ్యంగా ఉండటం ఇంటికి శుభాన్ని, శ్రేయస్సును, ఆనందాన్ని, శాంతిని తెస్తుందని నమ్ముతారు. దీనికి విరుద్ధంగా మొక్క ఎండిపోతే అది ఏదైనా సమస్య లేదా ప్రతికూలతను సూచిస్తుంది. వాస్తు నిపుణులు ఒక ప్రదేశం వాస్తు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తులసి మొక్కను నాటమని సలహా ఇస్తారు. మొక్క పచ్చగా వృద్ధి చెందుతూ ఉంటే ఆ స్థలం అనుకూలంగా ఉందని, లేదంటే అది వాస్తు దోషానికి సంకేతం కావచ్చని వారు చెబుతున్నారు. లక్ష్మీదేవి మీపై ప్రసన్నం కాబోతుందని తులసి మొక్క ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి మొక్క ద్వారా సంకేతాలే కాకోకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అనేక రుగ్మతలను నయం చేయగలనని నమ్ముతారు. అందుకే దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో ఏదైనా పూజ లేదా శుభకార్యంలో తులసి ఆకులు లేకుండా అసంపూర్ణంగా భావిస్తారు. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో అకస్మాత్తుగా కొన్ని పరిణామాలు, మార్పులు కనిపిస్తే అవి మీకు రాబోయే ధనలాభాన్ని సూచిస్తాయి. హిందూ ధర్మంలో తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి మాతను భక్తి శ్రద్ధలతో పూజించే ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని, లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రగాఢ నమ్మకం. లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతాలు. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడు కాకముందే అతని ఇంట్లో నాటిన తులసి మొక్క కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. మీరు పూజించే తులసి మొక్క అకస్మాత్తుగా చాలా పచ్చగా, దట్టంగా మారడం, దానిపై అధిక సంఖ్యలో పువ్వులు, మంజరీలు అంటే విత్తనపు పువ్వులు కనిపించడం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కురవబోతుంది అని బలమైన సంకేతం. ఈ సంకేతాలు వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలు పెరగడం, ఆదాయం ఊహించని విధంగా వృద్ధి చెందడం లేదా ఎటువంటి ప్రయత్నం లేకుండా ధన ప్రాప్తిని సూచిస్తాయి. అంతేకాకుండా తులసి మొక్క దగ్గర గరిక గడ్డి పెరగడం ధనవంతులు కావడానికి చాలా శుభ సంకేతంగా భావిస్తారు. గరిక గడ్డిని విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. దీపావళి వంటి పవిత్రమైన పండుగల సమయంలో లక్ష్మీ గణేష పూజ చేసేటప్పుడు తులసి, గరిక గడ్డి ముందు దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని, దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న అడ్డంకులు, సమస్యలు తొలగిపోయి అదృష్టం వర్తిస్తుందని నమ్మకం. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచడం ద్వారా మీరు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని ఈ సంకేతాలు సూచిస్తున్నాయి. తులసిని జాగ్రత్తగా చూసుకోవడం, క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొని శ్రేయస్సు వృద్ధి చెందుతుంది. మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని కోరుకుంటున్నాము. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.